సభాధ్యక్షులు, ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ జై భీములండి. ముందుగా ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కండ్ర వీరన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, నాకు తెలిసిన 2 విషయాలు ఏవో మన సభ్యులందరికీ తెలియజేద్దామని నేను ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాకు 3 గురువులు అన్నాడు. ఎవరంటే మొదటిది గౌతమ బుద్ధుడు, 2 జ్యోతిరావు పూలే, 3 కబీర్ దాస్. కబీర్ దాస్ అంటే బహుశా మరి ఆయన ఉత్తరాదిని, ఆయన మన సామాజిక బీసీల సామాజిక వర్గం కోసం చాలా కృషి చేసిన వ్యక్తి. అదే 3 నా గురువులు అన్నాడు. అలాగే రెండోది ఏంటంటే నాకు అతి ముఖ్యమైనవి జ్ఞానము, శీలము, కరుణ అని చెప్పాడు అంబేద్కర్. అలాగా ఆ జ్ఞానాన్ని సంపాదించడంలో మనకి జ్ఞానం ఎలా వస్తుందో చదువుకుంటూ వస్తుంది. ఆ చదువుని ప్రోత్సహించిన వాడు జ్యోతిరావు పూలే గారు. ఒక్క విషయంలో చెప్పాలంటే, ఇది వరకు రోజుల్లో జ్యోతిరావు గారు పూలే గారు ఉన్న రోజుల్లో అంటరానితనం, కుల వివక్షత అనేది చాలా స్థాయిలో ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణులు తప్ప ఎవరో చదువుకోలేదు, చదువుకొని ఇవ్వలేదు సమాజం. ఇప్పుడు మమ్మల్ని ఎస్సీలని అంటరాని వారిగా చేసింది కూడా ఆ రోజుల్లోనే. అలాగా బీసీలనేమో చదువుకొని ఇవ్వలేదు, వాళ్ళని కూడా సమాజంలో రానివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో జ్యోతిరావు గారు పూలే గారు ఏం చేశాడంటే, ఆయన మంచి బలశాలి, మమ్మల్ని సమాజంలోకి ఎందుకు రానవరని ఆధిపత్య కులాల మీద దెబ్బలాట కోసం ఆయన ఒక రథం తయారు చేసుకుని, ఆ రథం ఊరు మధ్య నుంచి తీసుకొస్తుంటే వీళ్ళందరూ ఆధిపత్య వర్గాలందరూ వచ్చి కొట్టారు. కొడితేనే వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ మీద ఢీకొని మొత్తం వాళ్ళందరినీ చల్లచరి చేసి అంత చేసిన వ్యక్తి అయినా, అంత బలమైన వ్యక్తి, సమాజాన్ని ఎదుర్కొంటాకి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని వ్యక్తి. ఇంకోటి ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు, ఆవిడ జ్యోతిరావు పూలే గారి భార్య. ఆవిడ చిన్న వయసులోనే మన జ్ఞానం సంపాదించాలి, చదువు కావాలి కాబట్టి అని బీసీ వర్గాలందరినీ పోగు చేసి చదువు చెప్పడానికి వెళ్తుంటే ఒక బడి ఏర్పాటు చేసి, ఆ బడికి వెళ్తుంటే ఈ దారిలో ఉన్న ఆడవాళ్ళు అందరూ ఆవిడ మీద పేడబద్దలు చిల్లేవారు. పేడబద్దలు చిల్లుతున్నా కానీ అవన్నీ లెక్క చేయకుండా తుడుచుకుని వెళ్ళి మన ఈ సామాజిక వర్గం తక్కువ స్థాయి ఆడవాళ్ళని, పిల్లల్ని అందరూ పోతే చదువు చెప్తున్న మహా విద్యాదాత. ఫస్ట్ అసలు మనకి విద్యను అనేది చెప్పింది సావిత్రిబాయి పూలే గారు. అలాగా మనం జ్ఞానాన్ని పొందాలంటే విద్య కావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అలాగే ఇప్పుడు చివరికి చెప్పాలంటే, మనం ఎన్ని చేసినా కానీ మనం బీసీలు ఇందాక ఎవరో చెప్పారు, మన ఎస్సీలు బీసీలు అందరు కలిపితే రాజ్యాధికారం మనకు రావాలి. యాక్చువల్గా బీసీలు 52% ఉన్నారు, ఎస్సీలు 15%, ఎస్టీలు 8%. ఇంతమంది వీళ్ళందరూ ఏకమయ్యి రాజ్యాధికారం మనకు రావాలి. కానీ 4%, 3%, 5% ఉన్న రెడ్డి కమల మన రాష్ట్రాన్ని, దేశాన్ని అలా ఉంది, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కానీ మనం ఎవరో ముందుకు రాలేకపోతున్నాం. చిన్న ఏదో ఇది కౌన్సిలర్ పదవులు ఇలాంటి వాటికే మనం దెబ్బలాడుకుంటున్నాం, కానీ అసలు పెద్ద పదవులు మనం సంపాదించలేకపోతున్నాం. కాబట్టి బీసీలందరూ, ఎస్సీలందరూ ఏకమయ్యి రాజ్యాధికారం సంపాదించాలి. అది రాజ్యాన్ని నేను చెప్పడం కాదు, యాక్చువల్గా అంబేద్కరే చెప్పాడు. ఇది ఎన్ని చేసినా కానీ రాజ్యాధికారాన్ని సంపాదించాలి అని చెప్పాడు. ఆఖరణ ఆయన విసిరే ఎంగిలి మెతికిల కోసం ఎన్నెన్ని పోరాటాలు చేసినా ఆకలి తీరదు అంటే మళ్ళీ సార్ చెప్తున్నాను.
ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఎన్నెన్ని పోరాటాలు చేసినా ఆకలి తీరదు. రాజ్యాధికారం కోసం పోరాడండి అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే మనం రాజ్యాధికారం సంపాదించాకే బీసీలు, ఎస్సీలు అందరూ ఏకమై సంపాదించాలని నా ఆశ. ఇంకా చెప్పాలంటే మరి సమయం ఎక్కువైపోతుందేమో. అసలు మనకి రిజర్వేషన్లు ఎలా వచ్చినాయంటే ఆ విషయం చెప్తూ కొంచెం చెప్పండి. చెప్పండి. పర్లేదండి. చెప్పండి. రిజర్వేషన్లు ఎలా వచ్చినాయంటే మన 1900 పర్లేదు. 1906లో ఆగా ఖాన్ అనే ఒక ఆయన అదే ముస్లిం నాయకుడు బ్రిటిష్ ప్రభుత్వం మీద మాకు మాకు మేము మా దేశాన్ని మీరు హస్తగతం చేసుకునే ముందు మేమే ఎక్కువ పరిపాలించాం. ముస్లింలే ఎక్కువ పరిపాలన ఉంది. కాబట్టి మాకు రిజర్వేషన్‌లో మీ పరిపాలనలో మాకు కొంత రిజర్వేషన్‌లు ఇప్పించండి అని అడిగితే 1906లో ఆయన పార్టీ పెట్టి 1909లో అడిగాడు బ్రిటిష్ వాళ్ళని. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఈయన అడిగిన కోరిక సమంజసమే అని ఆ రిజర్వేషన్‌లో ఆళ్ళకి ఏదో పర్సెంట్ ఆళ్ళ జనాభాను బట్టి ఏదో పర్సెంట్ గ్రాంట్ చేసి అప్పుడు ఇవ్వటం మొదలెట్టారు. ఇస్తూ 1909లో ఇదే ఇది ఇదే రిజర్వేషన్‌లు ఇంకెవరికైనా కావాలంటే 10 సంవత్సరాలకోసారి మేము ఇలాగిస్తాం. ఇప్పుడు 9లో ఇచ్చాం. మళ్ళీ 19లో ఇస్తాం. 29లో ఇస్తాం. అలాగా అని చెప్పారు. చెప్తే అప్పుడు 1909లో ముస్లింలకి రిజర్వేషన్‌లు ఇచ్చారు. అప్పుడు తర్వాత 1909లో ఆంగ్లో ఇండియన్స్, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కలిపి మాకు కూడా ఇలాగ ముస్లింలాగే మాకు కూడా రిజర్వేషన్లు అంటే అప్పుడు 1919లో ఆళ్ళకిచ్చారు. అలాగే 1929లో అయి 1909లో 19లో రిజర్వేషన్లు ఇచ్చారు కదా! అప్పుడు అంబేద్కర్ ఒక యంగ్ వయసులో ఉన్నాడు. ఓహో! ఆళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు మనకు కూడా ఇస్తే బాగుంటుందని మా ఎస్సీ వాళ్ళు మాకు కూడా ఇవ్వండని ఆయన 2029లో ఇస్తానన్నారు కదా! అప్పుడు అడిగాడు. మాకు కూడా ఇవ్వండని. ఆహ్, 19లో ముస్లింలకి ఇచ్చారు. 29లో మాకు కూడా ఇవ్వండని ప్రతిపాదన పెట్టాడు. అప్పుడు సైమన్ అనే ఒక కమిషన్, సైమన్ కమిషన్ అంటారు. మరి చదువుకున్నోళ్ళందరూ ఈయనే ఉంటారు. ఆ కమిషన్ వస్తే ఆ కమిషన్ గురించి చెప్పాడన్నాడు అంబేద్కర్. ఇలాగ మేము ఎప్పటి నుంచో అంటరానితనం అనుభవిస్తున్నాం మాకు కాబట్టి ఇదివరకు ముస్లింలకి ఎలాగ ఇచ్చారో వీళ్ళకెలా ఆంగ్లేయులకి ఎలాగ ఇచ్చారో మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అంటే అప్పుడు సరే ఆ సైమన్ కమిషన్ సరే అవన్నీ అంటుంది. సైమన్ కమిషన్ విన్నాడని ఈ గాంధీ గారు ఆ సైమన్ కమిషన్ ఏదో వీళ్ళకి అంటరాని వాళ్ళకి ఏదో చేసేస్తారని ఆ సైమన్ గో బ్యాక్ అని ఆ నినాదాలు పెట్టి అదే ఆ గాడిని వెనక్కి పంపించేశారు. సైమన్ గో బ్యాక్ అని వెనక్కి పంపిస్తే అప్పుడు ఆ సైమన్ అన్నవాడు ఏమన్నాడంటే మీ మీ స్థితిగతులు మీ దేశంలో ఉన్న తక్కువ జనం స్థితిగతులు పరిశీలన వస్తే నన్ను చెప్పనట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఏదైనా చెప్పుకోవాలితే అక్కడికి రండి లండన్ రండి అన్నాడు. అప్పుడు అదే సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశాలని మీరు వింటారు. అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలు 3 సమావేశాలు వెళ్ళాడు. ఫస్ట్ రమ్మంటే అది 1930లో జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి అక్కడ అసలు మన భారతదేశంలో ఎవరెవరికి ఏ బాధలు అనిపిస్తున్నారు ఓన్లీ ఎస్సీ వాళ్ళ గురించే కాదు. అసలు మనకు ఓటు హక్కు లేదు అప్పుడు. వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఉంది. అలాగా ఇవన్నీ వివరించి వాటి మీద యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే అందరికీ ఓటు 21 సంవత్సరం అప్పుడు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని కోరితే అది గ్రాంట్ చేశారు. రెండోది ఏంటంటే ఎస్సీ వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్స్ అంటే సెపరేట్ కాన్స్టిట్యున్సీలు కావాలని పెట్టాడు. అలాగే ఇలాగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్సీ వాళ్ళకి
2 ఓట్లు ఉండేలాగా. ఒక ఓటేమో ఎస్సీ బే అద ఇ ఇతర కులస్తులకి, ఒక ఓటేమో ఆ ఎస్సీ క్యాండిడేట్‌కి ఏసుకునేలాగా 2 ఓట్లు కావాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు పెడితే, అయి ఇస్తే నేను చచ్చిపోతానని గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష ఇస్తే, అప్పుడు గాంధీ గారికిని, అంబేద్కర్‌కి కొంత వారం రోజులు ఎంతో నిరాహార దీక్ష చచ్చిపోయేలాగా ఉన్నాడంటే, అప్పుడు మళ్ళీ అంబేద్కర్ ఆయన దగ్గరికెళ్ళి, "నువ్వు ఎలా చేయమంటే అలాగే చేస్తాను. మరి నువ్వు చచ్చిపోతే నన్ను చంపేస్తారు దేశ ప్రజలందరూను. నువ్వేమో నాయకుడు కదా!" అన్న ఉద్దేశం మీద ఆ గాంధీ గారు తీసేసాడు మనకి. సెపరేట్ నియోజకవర్గాలుగా ఉన్నారు కానీ, మామూలు నియోజకవర్గాల్లోనే కొన్ని రిజర్వేషన్ పెట్టుకుండా, ఆ రిజర్వేషన్‌లే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి 15% ఇస్తున్నారు. ఎక్కడేంటి అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని ఇలాగ ఆ రిజర్వేషన్‌లే ఇస్తున్నారు. అలాగే ఎస్టీ వాళ్ళకేమో 8% ఇస్తున్నారు. అలాగా అంబేద్కర్ సంపాదించిన రిజర్వేషన్‌లే ఈనాడు మన అంటే మీ ఎస్సీ వోళ్ళు, బీసీ వోళ్ళు, ఎస్సీ వోళ్ళు, బీసీ వోళ్ళకి కూడా పెట్టారు. బీసీ వోళ్ళకి కూడా అంబేద్కర్ ఎస్సీ వోళ్ళతో సమానంగా రిజర్వేషన్‌లు ఇమ్మని ఆర్టికల్ 140 రాజ్యాంగంలో కూడా రాశారు. 140 ఆర్టికల్. 140 ఆర్టికల్‌లో ఆ ఆర్టికల్ ప్రకారం ఏం చేయాలంటే కమిషన్ ఎయ్యాలి. కమిషన్ ఏసి, ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ తీసుకొని బీసీ వోళ్ళకి ఇవ్వాలి. అలా ఆయన చెప్పిన ప్రకారం 52 వస్తదన్నారు. 52% బీసీసీలకి వస్తదన్నారు. గానీ అప్పుడు మండల్ కమిషన్ అని ఏదో ఏసి, ఆ మండల్ కమిషన్‌లో మొత్తం మీద తప్పుడు లెక్కలు అయి చేసి 26% ఎంతో అమలవుతుంది. మరి మీకు అందరికి బీసీ వాళ్ళకి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు. లోకల్ బాడీస్‌లో ఆ! విద్యా, ఉద్యోగ రంగాల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అమలు జరుగుతుంది. అదే ఇవన్నీ యాక్చువల్‌గా జ్యోతిరావు గారు పూలే ప్రపోజల్ వల్లే ఇయన్నీ జరిగినాయని, అంబేద్కరు చేశాడని చాలామంది చెప్పుకుంటారు. అది కూడా నిజమే. ఈరోజు అంబేద్కర్ జయంతి దగ్గరలో ఉండగా మన పూలే జయంతి చేయటం చాలా అరుదైన విషయం. ఎందుకంటే చాలామంది ఆయన జో జో బీసీ వాళ్ళే తెలదు. బీసీ వాళ్ళే చాలామంది మాకు జ్యోతిరావు పూలే గారు మా నాయకుడన్న సంగతి చాలామందే మర్చిపోయారు. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఎస్సీ వాళ్ళంటే అంబేద్కర్‌ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఫలాలు చాలా అనుభవిస్తున్నాం. యాక్చువల్‌గా ఈరోజు ఈ రోడ్డు మీద ఇలాగ తిరుగుతున్నాం అంటే నేను చెప్పాలంటే ఆయన ఇచ్చిన మహా భిక్ష వల్లే ఇలా తిరుగుతున్నాం. ఉద్యోగాలు సంపాదించుకున్నాం. మంచి ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లల్ని చదివించుకున్నాం. సమాజంలో అందరితో సమానంగా తిరుగుతున్నాం. అలాగా కొంతమంది యొక్క శ్రమ ఫలితమే మనం ఇప్పుడు ఈనాడు అనుభవిస్తున్న ఆహ్, ఈ ఫలాలని నేను చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెండ్ర వీరన్న గారికి ధన్యవాదాలు చెప్తూ